జై శ్రీరామ్ ఎలా ఉన్నారు? ఒక దానికోసం నేను 7 or 8 మంత్స్ నుంచి వెయిటింగు. దీనికోసం ఈరోజు ఆఫీస్‌కి ఎర్లీగా లాగిన్ అయిపోయి ఎప్పుడు 5:30 అవ్విద్దని చెప్పి ఎర్లీ లాగౌట్ అయిపోయాను. అలా 5:30 అయింది. లాగౌట్ అయిపోయి మెట్రో దగ్గరికి పరిగెత్తాను. అక్కడ నుంచి ఇంక మెట్రో ఎక్కేసి ఫ్రెండ్స్‌ని కలిసి హ్యాపీగా ఒక ప్లేస్‌కి అయితే వచ్చాం. అదేదో కాదు, సినిమా థియేటర్. ఇది 8 వసంతాలు. సో నేను ఏ సినిమా ఫస్ట్ డే అయితే చూడలేదు. ఈ సినిమాని ఫస్ట్ డే చూస్తున్నాను. చాలా నచ్చింది. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా కోసం వెయిటింగ్. టీజర్ 1 రిలీజ్ అయింది, టీజర్ 2 రిలీజ్ అయింది. బట్ సినిమా అయితే రావట్లేదని అనుకునేదాన్ని, ఫైనలీ అయితే వచ్చింది. ఈ సినిమాలో నాకు పొయిట్రీ అంటే బాగా ఇష్టం. అంటే అంత చదవను కానీ బట్ పొయిట్రీ అంటే ఇష్టం, పొయిట్రీ మూవీస్. సో అందుకోసం అని చెప్పి ఈ సినిమాకి వచ్చాను. చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ మన వాల్పేపర్గా అయితే పెట్టుకోవచ్చు. మన పేరెంట్స్ కోసం మన ఇష్టాలని వదులుకుంటాం కదా. సో ఈ సినిమా అసలైన ప్రేమ అంటే ఏంటి అన్నీ తెలుస్తాయి, వాల్యుబుల్ థింగ్స్ తెలుస్తాయి. సో ఈ సినిమా చాలా బాగుంది. బట్ ఎలివేషన్స్ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళైతే ఈ సినిమాని స్కిప్ చేయొచ్చు. బట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా మన రియలిస్టిక్గా ఉంటుంది సినిమా. ఎటువంటి ఎలివేషన్స్ లాంటివి ఏమి ఉండవు, రియలిస్టిక్గానే ఉంటుంది. బట్ విమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో కూడా తెలుస్తుంది, ఎంత స్ట్రాంగ్గా పెంచాలో కూడా తెలుస్తుంది. మంచి ఇంటర్వెల్కి మంచి ఫీల్ గుడ్ ఎండ్ అయిందని అనుకున్నాం. బట్ ఈ లోపు లోకులు కాకులాంటి వచ్చి ఇంకా అందరినీ నవ్విస్తే ఇంకేం చేస్తాం. లోకల్ కాకులాంటి గురించి అయితే ఈ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ కదా. ఇంకా అందరినీ కొడుతుందని మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేస్తారు, ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోయారు. అలా సినిమా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చాం. హోటల్కి వెళ్ళి బిర్యానీ తిందామని అన్నారని చెప్పి వెళ్ళాము. 2 ప్లేట్లు బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. 360 అయ్యింది. 4 మెంబర్స్ షేర్ చేసుకున్నాం. ఓకే, బాగానే ఉంది. అంటే మంత్లీ ట్వైస్ అయితే తినవచ్చు. వీక్లీ వన్స్ డైలీ అయితే తినకూడదు, ఎందుకంటే ఫ్రైలోని మసాలాలు నెక్స్ట్ కలర్ ఎక్కువ ఉంది. ఇది నా చాయిస్, మీ ఒపీనియన్ మీది. ఓకే, పర్లేదు, బాగానే ఉంది, మేనేజ్ చేయగలచ్చు.